శాపం వల్ల భాస్కర్ కి రాత్రి కాలరాత్రి లాగా పగలే చుక్కలు కనిపించేలా అయ్యిందంట. మరి ఇది ఎందుకు అయ్యింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ awesome అప్పి. దొండ పండు లాంటి పెదవే నీది. ఏంటి పార్కు రమ్మన్నావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావు మా నాన్నకి తెలిసిపోయింది. మా నాన్నకి తెలిసిపోయింది కాబట్టి నీ ఫోటో చూపించా. ఏమన్నాడు? వీళ్ళ కొడుకు నేను నువ్వు ప్రేమించింది అని అడిగాడు. నీ ఫోటో కూడా తీసుకెళ్లి మా అమ్మా నాన్న చూపించా. ఏమన్నారు? నీకెంత పెద్ద కూతురు ఎప్పుడు పుట్టిందిరా అన్నారు. నేను అదే అన్నాను. పొదల్లో కూర్చొని మాట్లాడుకుందాం రా. ఎవరా నువ్వు బయట? ఇలాంటి పార్కుల్లో మాలాంటి లవర్స్ ఉండాలి. ఏం చేస్తున్నారో ఒక్కడివి? ధ్యానం చేసుకోవడానికి వచ్చా. నాకు చాలా మైమలున్నాయి. నిజం చెప్పరా? పార్కులో వచ్చే లవర్స్ దగ్గర 10 రూపాయలు కలెక్ట్ చేసి రాత్రి అయితే చీప్ కొట్ట దగ్గర మొక్క నువ్వు ధ్యానం చేస్తున్నా? పోరా పో. నన్ను అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు ఏ అందాన్ని చూసైతే విర్రవీగుతున్నావో ఆ అందాన్ని చూడగానే నీకు అసహ్యం కలిగేలా శపిస్తున్నా. భాస్కర్ నీకు బుద్ధి లేదా? వాడి శాపనాతో పెట్టాడు. మనకేమన్నా అయితే నువ్వు నా టీమ్ లోకి వచ్చినప్పుడే నా బుద్ధి దొబ్బింది. ఏదో నాటకాడు. పద మీ అమ్మని అందరు తెలుసుకుందాం. అంకుల్ ఆంటీ. అమ్మా నాన్న ఈయన మీ ఆఫీస్ లో ప్యూను, మీ కాలేజ్ లెక్చరర్ చెప్పండి. బాత్రూమ్ కడిగేటోడు, డ్రైనేజ్ నింపేటోడు. ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. నీ వయసు ఎంత? 33. దాని వయసు ఎంత? 22. తేడా ఎంత? 11. 11 ఏళ్ళు తేడా ఉంది. సిగ్గులేదు లేదా? తున్న పొతలాగా ఎదిగావు. గాడిదలా ఎదిగావు. నువ్వే ఆంటీ. ఆంటీనా? అంకుల్ నువ్వై మీ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా నన్ను పెళ్లి చేసుకోకపోయినా చచ్చిపోద్ది. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి. చేసుకుంటావు. నువ్వై ఎక్కడే తాళి కట్టు. సరే. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే చేసుకోండి. రారా నువ్వు. సరే, ఇంక లేట్ చేయొద్దు. మనల్ని ఎవరు ఆపలేరు. ఏవే ఇవాళ అమ్మగారికి శోభనం అని తెలుసు కదా, పని అమ్మాయికి సెలవు ఇవ్వలేదా? నా వర్ష ఎలా ఉంటుందో తెలీదా నాకు? అది చూస్తే పండు కోతులా ఉంటది, నువ్వు చూస్తే మండు టెండలో మాడిపోయి కోతులా ఉన్నావు. నాకు నీకు సంబంధం లేదు. అది కూడా గుర్తులేదా? మన కోడ్ భూమ్ బదలు భూమ్ బదలు భూమ్ బదలు. ఐ యామ్ యువర్ వర్ష. నీ ఫోన్ నెంబర్ చెప్పనా? ఫోన్లు వస్తాయి వాళ్ళు. 10 మందికి ఒకేసారి రక్తదానం చేసినట్టు ఇలా అయిపోయావంటే? నాకు తెలిసి ఆ తుప్పలోడే మనకు శాపం పెట్టాడు కదా, అందువల్ల నేను అయిపోయానేమో. మామూలు రూపం ఎప్పుడు వస్తుంది? నాకు తెలిసి తెల్లారు వస్తుందేమో. తెల్లారి వరకు మంచమే పడుకో, నీ కింద పడుకుంటా. నువ్వేంటి ఏనుగులా ఆడుంటావా? మరి ఏం చేయమంటది? ఈ రోజు మనం స్ట్రోబ్రను. నీ ముఖం చూస్తే నాకు మూడు రావట్లేదు. నేను చూసినా రావట్లేదు, క్యారెక్టర్ కాబట్టి చేస్తున్నా అంతే. నేను ప్రేమించిన వర్ష చాలా అందంగా ఉంటుంది. ఏం ఎక్కువ అని చెప్పాలి? ఏమే ఉడుగులాగా పైనుంచి కింద దాకా ఒకలా ఉన్నావు, మళ్ళీ అది చూడటం ఒకటి. అప్పుడేమో అందంతో పని లేదు అన్నాడు, ఇప్పుడు అందం ఇల్లు పడుకో అక్కడ. మరి పోయేటప్పుడు KISS కిస్ చెప్పు కావాలా? నేను అలిగినా? నువ్వు అలిగినా అందంగా ఉండవు. నేను భాస్కర్ ముఖం పెడతా. పడగాడు తిరిగి. అమ్మయ్య నా అందం నాకు వచ్చేసింది. భాస్కర్ ఏమైంది వర్ష అలా దడుచుకుంటున్నావు? ఎవడ్రా నువ్వు? నేను వర్ష భాస్కర్. నువ్వు భాస్కర్ అంటే నేను ఎలా నమ్మాలి? నేనే భాస్కర్. అన్నామంటే ప్లేట్ నీకు అర్థం కావట్లేదే. నేనే భాస్కర్. నేనే
గుర్తుపట్టలేదా? నీ నంబర్ చెప్పమంటావా? చెప్తా చెప్తాను. ఏ వద్దురా, ఏ వద్దురా. నువ్వు నా భాస్కర్ నమ్మాను, ఏంట్రా ఇలా అయిపోయి ముళ్ళ పందిలాగా? ఫ్లోలో పడింది. ఏం చేస్తావు? ఇవన్నీ కాదులే గాని ఇలా అయితే ఈ జన్మకు అవ్వదు, ఇలాగే చేసేసుకుందాం శోభనం దా. అరే ఛీ, నా వల్ల కావట్లేదు ఈ బెడ్ మీద నిన్ను. ఛీ ఛీ. వస్తే నేను భాస్కర్ని. నువ్వు నా భాస్కర్ లా తయారయ్యే వరకు నువ్వు రాకూడదు, అక్కడ వెళ్ళి పడుకో. అబ్బా తెల్లారింది. రాత్రి అయ్యిందే, నువ్వు పడుకో మంచం మీద. నువ్వు పొద్దున్న అయితే అందంగా కనిపిస్తున్నావు, పొద్దున్న నా దగ్గర రా. ఏం మాట్లాడుతున్నారండి? తెల్లారైతే రేసు గుర్రంలో మీదికి వచ్చారు. నాకేం తెలిసే, నువ్వు రాత్రి అయితే కీలుగుర్రంలో దెయ్యంలో తయారవుతున్నావు. మేడం, మనం మన జీవితంలో ఒక అబ్బాయిని ఊహించుకుంటాం. ఆ అబ్బాయి లైఫ్ లో మనం తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోవడం చాలా కష్టం మేడం. కష్టం మేడం. కష్టం మేడం. లవ్ స్టోరీ లిమిటెడ్ చేసి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. అది నా ప్రీలింగ్ అండి, ప్రీలింగ్ అండి. నాకే ఫీలింగ్ కాగట్లేదు. కలగట్లేదా? కలగట్లేదు. ఇప్పుడు ఇంత నాచురల్ గా వేయరా, చేయి వేయరా అంటే చేయి వేయరేంటండి? ఈ చెయ్యి వేస్తే టెప్పర్ లాంటి గుద్దిన ఆటోలో అయిపోతావు. త్వరగా రా. ఇప్పుడు నా భాస్కర్ లాగే ఉంటాడు. భాస్కర్ మళ్ళీ మాడిపోయిన మసాలా దోశ. పగలైతే నేను మాడిపోయిన మసాలా దోశ, రాత్రి అయితే నువ్వు మాడిపోయిన మసాలా దోశ. ఇంకెప్పుడు తింటాం దోశ మన ఇద్దరం కలిసి? రాత్రి అయితే నువ్వు ఎలా మారుతున్నావు తెలుసా? ఎలా మారుతున్నానమ్మా? ఇవిడి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు తెలుసా? ఈ జన్మకు మన శోభనం జరగదు. దా ఇప్పుడు ఎక్కడికి? ఆ తుప్పలోడి దగ్గరికి వెళ్దాం. రారా బయటకు. నువ్వు ఏంట్రా మళ్ళీ పిలిచావు? నీకు దండం పెడతాం. ఆ శాపం ఏదో తీసేసి మా ఇద్దరిని ఒకలాగా మార్చాయా? నీకు దండం పెడతా. సరే తప్పు ఒప్పుకుంటున్నావా? అయితే నా కాళ్ళు పట్టుకో. మీ తప్పు ఒప్పుకున్నారు కాబట్టి చెప్తున్నా, మీకు శాప విమోచనం చేశా. మళ్ళీ నా దగ్గరికి రావద్దు, మార్చమని. అంటే నా భాస్కర్ ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. వర్ష, అరే భాస్కర్, ఏంటి ఎలా తయారయ్యో? నువ్వేంద్ర ఇలా తయారయ్యాలో? భాస్కర్ లా లేనా? లేదురా, బొగ్గులా ఉన్నావు. మరి నేను వర్షలా ఉన్నానా? లేదు, వర్షానికి వచ్చే కప్పలా ఉన్నావు. అయినా మొత్తం నీ తప్పేరా. నేనేం చేశానే? ఆ తుప్పలూరు దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఒకేలా చేయమన్నావు గానీ ఇద్దరిని చేయమని అడిగావా? నువ్వు చెప్పాలి కదే. ఇదిగో అయిందేదో అయిపోయింది. నువ్వు నేను దొందే నడు లోపలికి పోదాం. నేను రాను. రా. ఏయ్! తెలుస్తుంది, అన్ని తెలుస్తుంది. ఏమంటారు మనో గారు? కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆల్ టుగెదర్ ఫెంటాస్టిక్. రోజా గారు, శాపం వల్ల ఇద్దరు పడ్డ కష్టాలు చాలా బాగా చూపించారు. మార్నింగ్ ఒకరు మారిపోవటం, నైట్ ఒకరు మారిపోవటం, లాస్ట్ కి ఏమో అండ్ ఫైమా లాగా మార్చడం బాగుంది. అది చాలా బాగుంది ఫైమా. థ్యాంక్ యూ. సరదాగా అనిపించింది.